డెంగ్యూ వచ్చిందని తెలియకుండానే ఒక కామన్ పెయిన్ కిల్లర్ వేసుకుంటే ప్రమాదం పెరగొచ్చని తెలుసా? అసలు ఏ మందులు తీసుకోవాలి, ఏ మందులు అవాయిడ్ చేయాలి? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్త్ టిప్స్ విత్ మేరీ. డెంగ్యూ అనేది వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. దీనికి వైరస్ను నేరుగా చంపే స్పెసిఫిక్ మెడిసిన్ ప్రస్తుతం లేదు. చికిత్సలో ప్రధానంగా రెస్ట్ తీసుకోవటం, అడ్వకేట్ ఫ్లూయిడ్స్, సిమ్టమ్స్ కంట్రోల్ చేయడం ఉంటుంది. జ్వరం లేదా బాడీ పెయిన్స్ కోసం పారాసెటమాల్ సాధారణంగా ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఐబుప్రోఫెన్, ఆస్పిరిన్ వంటి ఎన్ఎస్ఏడ్స్ పెయిన్ కిల్లర్స్ను డెంగ్యూ అనుమానం ఉన్నప్పుడు స్వయంగా తీసుకోకూడదు. ఎందుకంటే అవి బ్లీడింగ్ రిస్క్ను పెంచవచ్చు. అలాగే డెంగ్యూ అని అనుమానం వచ్చిన వెంటనే మనమే యాంటీబయాటిక్స్ మొదలుపెట్టడం కూడా సరైనది కాదు. అవసరమైన ట్రీట్మెంట్ను డాక్టర్ నిర్ణయిస్తారు. కాబట్టి జ్వరం తగ్గటం కోసం ఏ పెయిన్ కిల్లర్స్ పడితే అవి వేసుకోకూడదు. ముఖ్యంగా డెంగ్యూ అనుమానం ఉంటే మెడికల్ అడ్వైస్ తీసుకోవడం చాలా ముఖ్యం. తీవ్రమైన కడుపు నొప్పి, పదే పదే వాంతులు, ముక్కు లేదా చిగుర్ల నుండి రక్తం వాంతులు లేదా మలంలో రక్తం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి వార్నింగ్ సైన్స్ ఉంటే వెంటనే మెడికల్ కేర్ తీసుకోవాలి. డెంగ్యూ సిరీస్లో తరువాత ఎపిసోడ్లో డెంగ్యూలో ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి అనే విషయం చూద్దాం. నేను మీ మేరీ. మళ్ళీ మరొక ఉపయోగకరమైన హెల్త్ టిప్తో కలుద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన హెల్త్ వీడియోల కోసం హెల్త్ టిప్స్ విత్ మేరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మందులు సరిగ్గా వాడండి, ఆరోగ్యంగా ఉండండి.